కేంద్ర మంత్రి బండి సంజయ్ భావోద్వేగాలతో ప్రసంగాలు చేయడం కాదు, చట్టానికి సహకరించాలని. అలా చేస్తే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. కొడుకు తప్పు చేస్తే శిక్షించాలంటున్న బండి తన కొడుకును చట్టానికి అప్పచెప్పాలన్నారు. ఇక నీటి ప్రశ్నాపత్రం లీక్ అయి ఏకంగా పరీక్షనే రద్దు చేయాల్సిన దుస్థితి రావడం కేంద్ర ప్రభుత్వానికి సిగ్గుచేటని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో తెలిపారు. విద్యార్థుల కలలను కేంద్ర ప్రభుత్వం చిరిమేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టపడి చదివిన ఎంతో మంది విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుతుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యంతోనే మరోసారి పేపర్ లీక్ అయిందని ఎద్దేవా చేశారు ఆది శ్రీనివాస్. చట్టం తన పని తను చేసుకోబోతుంది. వారు కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలు ఉన్నారు కాబట్టి చట్టానికి సహకరించాలి. చట్టంకు జరిగినటువంటి అంశాలు చెప్పే క్రమంలో తప్పొప్పులు ఏం జరిగిందనే విచారణకు సహకరిస్తూ తెలుస్తుంది. కానీ వారు భావోద్వేగాలు సెంటిమెంట్ రంగరించే విధంగా ప్రసంగాలు కరెక్ట్ కాదనేది నా భావన. నిజంగా నీకు చట్టంపై నమ్మకం ఉంటే, చట్టం పైన గౌరవం ఉండుంటే ఒక మాట అన్నాడు, మా కొడుకు ఏం తప్పు చేయలేడు, తప్పు చేస్తే చట్టానికి లోబడి శిక్షించవచ్చు అని అంటుండు. అలాంటప్పుడు చట్టానికి సహకరించి చట్టం తన పని తను చేసుకొని పోయే విధంగా పొరపాటు జరిగితే ఆయనే శిక్షమంటుంది. కాబట్టి ఏం జరుగుతుందో కోర్టు చెప్పిన దాని ప్రకారం వినాలనేది మా అభిప్రాయం. కేంద్ర ప్రభుత్వ వైఫల్యంతో ఈ నెల 3న రాసినటువంటి పరీక్షలన్నీ కూడా రద్దు చేస్తున్నామని పరీక్షా పత్రాలు లీక్ అయిన సందర్భంగా రాజస్థాన్ లో చెప్తున్న సందర్భం చూస్తే ముమ్మాటికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.